గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్నీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశంకి వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం. కానీ ఈసారి మా పెద్దత్తం యాడ్ అయింది. లక్కీ గారు ముంగల కూర్చుండు. లక్కీ హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పండి. ఇక మా మామయ్య కూర్చుండు. అరవింద్ ఏమో డ్రైవ్ చేసింది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు శ్వేతక్క అడుగుతుందన్నమాట ఏంటి లేట్ అయింది అని. సో మా పిన్నిలు, మా అత్తమ్మలు, మా పెద్దమ్మలు, ఇంకా మా రిలేటివ్స్ అందరు వచ్చారనమాట. మేము వెళ్ళేసరికి వాస్తు పూజ అయిపోయింది, ఇంకా ఇంటి లగ్గం కూడా అయిపోయింది. ఇంకా ఓన్లీ వ్రతం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అందరూ. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి సో ఇంకా మేము వాస్తు పూజ దగ్గర మొక్కేసి ఎక్కడైతే ఇంటి లగ్గం అయిందో అక్కడ కూడా మొక్కేసి ఇంకా అత్త కోడలను ఫోటోలు దిగుతూ కూర్చున్నాం. ఇక్కడైతే హాయ్ చెప్తుంది మా అత్తమ్మ. ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చున్నారనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట. నేను కెమెరా పెట్టగానే గుర్తుపట్టింది నేను వ్లాగ్ తీస్తున్నానని, అందుకే హాయ్ చెప్తుంది. ఏ రోజైతే మా పెద్దమ్మ వాళ్ళ గృహప్రవేశం ఉండేనో ఆ రోజే ఉమెన్స్ డే కూడా. సో ఎవరైతే చూస్తున్నారో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇంకా ఆ రోజు కూడా అందరికీ విష్ చేసిన నేను. చాలామంది కూడా నాకు విష్ చేసిర్రు. ఒక షార్ట్ కూడా తీసిన నేను. నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా వ్రతం అయిపోయినాక స్వామివారి దగ్గర మొక్కేసి తీర్థప్రసాదం తీసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బావ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి వడిబియ్యం పోస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే బావ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టేశారు. వాళ్ళు చేంజ్ చేసుకొని వచ్చినాక తర్వాత బియ్యం పోయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు వడిబియ్యం పోయడం అయిపోయినాక ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగేసి మేమైతే లంచ్కి వెళ్ళాం. మేము ఎక్కడికి వెళ్ళినా వాడికి మాత్రం వాళ్ళ నాన్న ఉంటే చాలు ఫుల్ జోష్ వచ్చేస్తుంది. గైస్ ఇది 4th టేక్ గైస్. కావాల్సుకున్న అరవింద్ మధ్యలో ఏదైనా ఒకటి అంటుండు. ఇప్పుడైతే గృహప్రవేశం అయిపోయింది. చాలా లేట్ కూడా అయింది అక్కడే ఫంక్షన్ దగ్గర. ఇప్పుడు మేము ఆన్ ద వేలో ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే రేపు మా కన్నయ్య బర్త్డే ఉంది. సో ఇప్పుడు శంకర్పల్లిలో చూడండి గైస్ కావాల్సుకుని అవుతున్నాడు అరవింద్. ఇప్పుడు శంకర్పల్లికి వెళ్తున్నాం షాపింగ్ చేసేసి. ఎందుకంటే రేపు కన్నయ్య బర్త్డే కదా, డ్రెస్ తీసుకొని మళ్ళీ మేము పెళ్లి మడుగుకి వెళ్తున్నాం అనమాట. మీకు షాపింగ్ దగ్గర వీలైతే చూపిస్తా, లేదంటే లేదు. ఓకేనా? మేమైతే ఎప్పుడు వెళ్ళే షాప్కి వెళ్ళామన్నమాట. మీరు ఏవైతే ఈ 3 డ్రెస్సెస్ చూస్తున్నారో మేము అందులో ఒక్కటి కూడా తీసుకోలేదు. ఎందుకంటే మాకు కావాల్సింది దొరకలేదు. కానీ అన్నని అడిగితే లాస్ట్ ఒక్క పీస్ ఉంది అని చూపిస్తే అది తీసుకున్నాం అనమాట. కానీ అది వీడియో తీయడం మర్చిపోయాను నేనైతే. ఇంకా ఏంటంటే మేము దగ్గరకు వచ్చేసామన్నమాట. కానీ ఇక్కడైతే సన్సెట్ చాలా బాగుండే. గైస్ మేము పెళ్లి మడికి వచ్చినాం గైస్. రేపు ఈ బాబుది బర్త్డే. హాయ్ చెప్పి సో ఇప్పుడే వచ్చినాం మేము. యువాన్షి గడేమో ఆడుకుంటుండు, మీకు చూపిస్తాను. యువాన్షి బాబు ఏమో ఆడుకుంటుండు. పాపం అలసిపోయిండు వాడైతే జర్నీ చేసి. ఇప్పుడు ఎవరైతే హాయ్ చెప్తున్నారో తనేమో ఆడపడుచు, అంటే అరవింద్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఇంకా మా పప్పత్తమ్మ మా అక్కనేమో డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలి నైట్కి తినడానికి అని. సో ఇంకా మా పప్పత్తమ్మని అదే అడుగుతున్నా ఏం చేస్తున్నారు అత్తమ్మ అని. ఇంకా అత్తమ్మనేమో ఆలోచిస్తున్నాం. ఇంకేం డిసైడ్ అవ్వాలి, ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో చూసి కుకింగ్ చేద్దామని అనుకుంటున్నాం అన్నారు. ఇగో మొత్తం మెస్సీ ఉంది గైస్, ఏమనుకోకండి. ఎందుకంటే మేము ఇప్పుడే వచ్చినాం. ఇగో వాళ్ళ బావ వాళ్ళ వదిన వాడితో ఆడుకుంటారు. హాయ్ చెప్పమ్మా, మంచి చెప్పు. హాయ్ చెప్పు కనే. రేపు నా బర్త్డే. ఎవరిది బర్త్డే? అత్తమ్మనేమో వీడి కింద కూర్చుంది. డ్రెస్ మార్చేసుకున్నా గైస్. చాలా రిలీఫ్గా ఉంది అసలు అయితే. పప్పద్దమ్మా ఏం వండుతున్నావు? ఎగ్గు ఉల్లిగడ్డ
ఇంగ్లీష్, కొత్త ఇంగ్లీష్. అల్లేమో ఉల్లిగడ్డలు వస్తుంది. నాకు అసలు ఏదైనా నచ్చంది ఏదైనా ఉందంటే అది ఉల్లిగడ్డలు కట్ చేయడం. అందుకే నేను ఈ దరిదాపుల్లో ఇక్కడ ఉండలేను. వాళ్ళు చేస్తుంటే నేను చూస్తుంటే రికార్డ్ చేస్తుంది. లక్కీ గాడేమో ఏడికి వెళ్ళినా వాళ్ళ నాన్ననే చూస్తాడు గైస్. ఇంకా అక్కడనేమో వాళ్ళ నాన్న ముక్కు పీకుదామా, మూతి పీకుదామా, గడ్డం ఉంటే గడ్డం పీకుతుండే. సో ఇప్పుడు గడ్డం లేదు కదా, అందుకే ముక్కు మూతి అన్నీ పీకుతున్నాడు. వాడికి మీరు అనుకోవచ్చు పైన ఏమన్నా వేయచ్చు కదా అని, వాడు వేస్తూ ఉంచుకోవట్లేదు గైస్. ముఖం మీద మొత్తం కప్పేసుకుంటుండు. సో అందుకే వేయట్లేదు. సో పడుకున్నప్పుడు మాత్రమే వాడి పైన బ్లాంకెట్ వేస్తున్నాను తప్ప మేమందరం ఉంటే అయితే ఏం వేయట్లేదు గైస్. వాడు మంచిగానే ఉంటుండు, లేదంటే అన్ని ముఖం మీద వేసుకుంటుండు. పొద్దుగాల లేచి ఎండకు కూర్చున్నాం గైస్. చూడండి ఇక్కడ చూడండి, ఆడుకొని ఇస్తలే. నువ్వు జరుగునా, అక్క కూర్చుంది కదా. అన్నయ్య హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ. మంచిగా సన్ కిస్డ్ మార్నింగ్స్ అవుతున్నాయి మాకు. మంచిగా సన్ రైజ్ అయితే సూపర్ ఉంది. మా అత్తమ్మ ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఈరోజు స్పెషల్ ఏంటిది కన్నయ్య బర్త్డే స్పెషల్? ఈరోజు నాన్ వెజ్ తినాం గైస్, ఎందుకంటే మండే. కన్నయ్య వాళ్ళు తినరు, మా ఇంట్లోనేమో నేను తినా, మా అందరు తింటారు. మిగతా ఓన్లీ వెజ్ స్పెషల్. మా మేడం ఏమో తీసుకొని వస్తుంది బకెట్లా పిండి. ఇప్పుడు పూరి చేసి బజ్జీ చేస్తాం. నేనేమో చాయ్ పెట్టుకుంటున్నా గైస్. నాకు ఆకలి అవుతుంది, ఒక సైడ్ పప్పు అవుతుంది. వీళ్ళేమో ఇలా ఆడుకుంటారు. మా లక్కీ బాబేమో అలా వదినని చూస్తుంది. మా మామయ్య ఆడ కూర్చుంది. ఎంత బాగుంది చూడండి గైస్. ఇక్కడ అయితే అసలు ముఖం మీద ఎండ మంచిగా ఎదురుంగా ఉంది ఇల్లు వాళ్ళది. హాయ్ చెప్పు నాన్న. చూపిస్తాగండి కన్నయ్య నేను దాకన్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీకు ఒకసారి ఇంటి ముంగల వ్యూ చూపిస్తా. మొత్తం ఇక్కడ ఏంటంటే పొలాలే ఉన్నాయి, మొత్తం చుట్టూ పొలాలే. మా అక్క వాళ్ళ ఇల్లు కొనాకుందనమాట, చేన్ల సైడ్ ఉంది కాబట్టి. సో చుట్టూ పొలాలే ఉంటాయి కాబట్టి పొద్దున్న లేవగానే మంచిగా సన్ రైజ్ చేన్లలో చూస్తే అబ్బాబ్బా ఫీలింగే వేరబ్బా. మీకు ఇది కెమెరా కూడా జస్టిఫై చేయకుండా వచ్చి ఇప్పుడు నేను చూపిస్తే, కానీ ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఎంత బాగుంది. చూడండి మొత్తం పొలాలే, మళ్ళీ ఇంటి ముందే గుడి. సో సన్ రైజ్ అనేది డైరెక్ట్ ఇంట్లోనే పడుతుంది. నేను కన్నయ్య అయితే టీ తాగుతున్నాం ఫస్ట్. ఇంకా అయిపోయినాక పూరి పిండి నేను తడుతుంటే స్మైలీ వచ్చి అత్త నేను చేస్తా అని నన్ను అడుగుతుంది. ఇక అత్తమ్మ నేనైతే పూరీలు చేయడం స్టార్ట్ చేసేసినాం. అత్తమ్మ చేస్తుంది, నేనేమో ఉల్లలు కట్టించిన. పెద్ద అత్తమ్మనేమో ఆనియన్ కర్రీ చేస్తున్నారనమాట. అక్కడనేమో బజ్జీలు వేయించుతున్నారు. అందరం ఒక్కొక్క వర్క్ చేస్తూ తొందరగా కుకింగ్ ఊడగొట్టేస్తే సగం పని అయిపోతుంది గైస్. ఎందుకంటే కుకింగే చాలా పెద్ద వర్క్ అనమాట. సో ఇంకా నేను కొంచెం సేపు వేస్తున్నా, అక్క కొంచెం సేపు వేస్తుంది. మధ్యలో నేను వెళ్ళి లక్కీ గాని పడుకోబెడుతున్నా, ఎందుకంటే వాడు ఏడుస్తున్నాడు అనమాట, వాడికి నిద్ర వస్తుంది. సో ఇంకా ఫాస్ట్గా బజ్జీలు మళ్ళీ తర్వాత ఏంటి పూరీలు అన్నీ చేసుకొని మేమైతే కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసినాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
హాయ్ గైస్, మేము ఫ్రెష్ అయిపోయినాం. ఏం చేయాలో అర్థం కాక టెంపుల్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం చేయక తినేసి మంచిగా కూర్చున్నాం అన్నమాట. నిద్ర వస్తుంది, పడుకోవాలి కొంచెం సేపు. వీళ్ళేమో ఆడుకుంటారు ఇక్కడ, మీకు చూపిస్తాను. ఆడ అందుకుందామని చూస్తున్నాండి జుట్టుని. మేమైతే సాయంత్రం అలా రంగారెడ్డి అన్న విగ్రహం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అన్న తద్దినం అప్పుడు నేను లక్కీగాడు వెళ్ళలేదు. సో నాకు కొంచెం అన్న అంటే ఎక్కువ ఇష్టం అనమాట. సో నేను వెళ్దామని అడిగితే అత్తమ్మ సరే వెళ్దామని అన్నది. ఇంకా అట్లాగే చేను దగ్గర కూడా వెళ్దామంటే సరే కొంచెం సేపు అక్కడే ఉందామని అనుకొని ఇంకా ఈవినింగ్ అలా వెళ్దామని అనుకున్నాం. గైస్, ఎండలు అయితే మామూలుగా లేవు. ఇంకా ఊర్లో ఉన్నాం కదా, ఫుల్ ఇంకెక్కువ ఎండ గైస్. ఇప్పుడు మేము కేక్ తీసుకురావడానికి ఏడుకోతున్నామే, కొత్తగాడికి వెళ్తున్నాం. ఎందుకంటే కన్నయ్య బర్త్డే కదా, కేక్ తీసుకురావడానికి. లక్కీ చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండు. హాయ్ హాయ్ లక్కీ. స్మైలీ, నేను ముంగల కన్నయ్యడు అలా మామనేమో కారు నడిపిస్తుంది. సో మేమైతే ఇప్పుడు కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం అనమాట. అరవింద్ ఒక్కడే వెళ్తా అన్నాడు, కానీ మేమే ఇక కార్లోనే కదా అని చెప్పి చిన్నపిల్లలం అందరం కలిసిపోతున్నాం. కేక్ చూపించడం మర్చిపోయినా గైస్, ఏమనుకోకండి. కానీ కట్ చేసేటప్పుడు చూపిస్తా. అరవింద్ అదే అడుగుతుంది, క్లిప్ తీసుకోలేదు కదా అంటే అవును అని చెప్తున్నాను అనమాట. కేక్ తీసుకున్నాం గైస్, బాగుంది కేక్ అయితే. ఏమంటారు ఇప్పుడు కనైక్ జ్యూస్ కావాలంట, జ్యూస్ తాగేసి వాటర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. చూందా ఆయన కన్నయ్య తాగినావా నాన్న? బాగుందా? గైస్ నేను తాగలేదు గైస్, మళ్ళీ మీరు తాగినా అనుకోగలరు. నేను తాగలేదు, జస్ట్ అరవింద్ టేస్ట్ చూడమంటే చూసి ఇచ్చినాను అనమాట. ఎందుకంటే బాగుంటే ఇంకోటి తీసుకుంటా అన్నాడు కాబట్టి చూసి ఇచ్చేసిన అరవింద్కి. ఇంటికి రాగానే ఈవినింగ్ చేనుకి వెళ్ళిపోయాం అనమాట. ఇది కన్నయ్య వాళ్ళ షెడ్ అనమాట. అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి, సో ఆవులను కట్టేస్తారు. ఇది చిన్న ఆవు అనమాట. రీసెంట్గానే ఒక ఆవు భర్త ఇచ్చిందంట. సో ఇంకా దాన్ని చూపిస్తున్నాడు కన్నయ్య. అత్తమ్మ ఈ ఆవు నాది, అక్కది లేదు అని చెప్తున్నాడు అనమాట. వాడికి ఏంటంటే అన్నీ వాడికే ఉండాలి, వాళ్ళ అక్కకి ఏమి ఉండొద్దు. సో ఇంకా మా అక్క లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ చూపిస్తుంది అనమాట లోపల ఏమున్నాయని. పాపతమ్మ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మేము చేనుకి వస్తున్నాం. పోదాంపా. ఇగో ఇక్కడ బావి ఉంది గైస్. ఎంత లోతుంటుందో నాకు తెలియదు, నాకు అసలే ముందే బావిలు అంటే భయం. లోతుంటుందా? ఇక్కడ అరవింద్ ఏం చెప్తున్నాడంటే వాళ్ళ అక్క మ్యారేజ్ అయినాక ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో అరవింద్ ఇంకా మా అన్న, మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. సో వాళ్ళిద్దరూ పెళ్లిమడికి వచ్చారంట. వస్తే మా అన్న ఏం చేసిండు, వీళ్ళిద్దరిని చేనికి తీసుకెళ్దామని చెప్పి చేనికి తీసుకొని వెళ్ళిండంట. వెళ్తే బావి దగ్గర చూపించడానికి వెళ్ళి వాళ్ళిద్దరిని తోసేసిండంట. తోసేస్తే వాళ్ళిద్దరు కీకలు పెడితే ఊర్లోకి వినిపించిందంట గైస్. సో ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది వస్తే అప్పుడు ఇంకా మా రంగారెడ్డి అన్న ఏం చేయలేక వాళ్ళని ఇంకా మా అరవింద్ని ఇంకా మా అన్నని మళ్ళీ పైకి తాడుతోటి లేపారంట. సో అది ఆయనకు ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి నాకు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెట్లు, ఇవన్నీ సపోటా చెట్లే. రంగారెడ్డి అన్న విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. సో అక్కడ ఏంటంటే మొత్తం చెట్లు పెట్టారు గైస్. సపోటా చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, పపాయ చెట్లు. ఇంకా అందరం అయితే ఫస్ట్ రంగారెడ్డి అన్న విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే అక్కడ మొక్కినాక కావాలంటే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం. అంటే అక్కడ ఏమేమి ఉన్నాయో వచ్చినాక మాకు చూపిస్తానని చెప్పింది. సో ఫస్ట్ అయితే మేము రంగారెడ్డి అన్న విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయినాం అందరం. నేను లక్కీగాడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళి మొక్కినాం అనమాట. ఎందుకంటే రంగారెడ్డి అన్న తద్దినం అప్పుడు మేము వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే లక్కీగాడు అప్పుడు చిన్న ఉండే. సో ఫస్ట్ అయితే అన్న దగ్గర మొక్కేసి ఇంకా అక్కడే ఒక కొంచెం సేపు కూర్చుందామని అనుకున్నాం. కూర్చున్నాం. ఇంకా అక్కడే వచ్చినాక మాకు అన్నీ చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ చెట్లు పెట్టినాం కానీ అవ్వలేదు, ఇవేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, ఇవైతే మంచిగా గ్రోత్ అయినాయి, ఫ్రూట్స్ కూడా అయినాయని చెప్తుంది అనమాట మాకు. చేను దగ్గర అయితే ఫుల్ మంచిగా చల్లగా గాలి వస్తుంది గైస్. ఆ ఎండకి ఆ గాలికి అయితే
అమ్మో! ఫుల్ ఎండ కొట్టింది కదా! సో, ఇంకా అక్కడే ఉన్నామనమాట. గాలి మాత్రం చాలా బాగుండే చల్లగా. సో, ఇక ఏం చేసినామంటే అందరం కూర్చొని ఇక ముచ్చట్లేసినాం. ఏం చేస్తాం గైస్ ఇంకా చేనుకెళ్ళి గూడంగా అక్కనేమో ఏ చేనులో ఏమున్నాయని చెప్తుంది. మేము గూడంగా వింటూ అదో టాపిక్, ఇదో టాపిక్ డిస్కస్ చేస్తూ కొంచెం సేపు అక్కడే ఉండి మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఇంకా మా లక్కీ గాడికైతే బయటికెళ్తే చాలు ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. సో, వాడికి ఇంకా చెట్లు ఊగుతుంటే పిల్లలు చాలా అట్రాక్ట్ అయిపోతారనమాట. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా! అప్పుడు వాడికి వాళ్ళ ఇంటి బయట కూడా చాలా చెట్లు ఉన్నాయి గైస్. వాడికి అక్కడ మంచిగా అనిపిస్తుంది. సో, చేను దగ్గర కూడంగా వాడికైతే కొత్తగా ఉందంతా. మొత్తం ఏమైతుంది అని చూస్తూనే ఉన్నాడు. ఇంకా చేను దగ్గర అయిపోగానే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. ఎక్కువసేపు ఏం లేము గైస్. ఒక 1 అవర్ ఉన్నాం అనుకుంటా. సో, 1 అవర్ చేను దగ్గర ఉండేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కన్నయ్యని రెడీ చేయాలి బర్త్డేకి అని చెప్పి. సో, ఇంకా ఇంటికి వచ్చేసినాం, రెడీ అయినాం. కన్నయ్యని కూడా రెడీ చేసినాం. కన్నయ్యకి చెప్తే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని వచ్చిండు. ఇంకా మేమైతే రెడీ అయినాం అనమాట కేక్ కట్ చేయడానికి. సో, ఇంకా ఫస్ట్ అయితే అందరం కూర్చొని నేనేమో వీడియోస్ తీస్తున్నా. కేక్ కటింగ్ అయితే మంచిగా అయింది గైస్. కన్నయ్య అయితే ఫుల్ హ్యాపీ. కేక్ కటింగ్ అయిపోయినాక మంచిగా అందరం కూర్చొని తిన్నాం గైస్. తినేసి మళ్ళీ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోవాలి కదా! సో, ఇంకా తిన్నాక స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.